myself, Jay Suresh, lecturer in Commerce, DNR Autonomous College, Bhimvaram. ఈరోజు స్టోర్స్ మేనేజ్మెంట్లో కంటెంట్స్ ఆఫ్ ది స్టోర్స్ మాన్యువల్ గురించి చూద్దాం. స్టోర్స్ మాన్యువల్ అనేది మనం గతంలో ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. అయితే స్టోర్స్ మాన్యువల్లో ఏముంటుందంటే, స్టోర్స్ మాన్యువల్స్లో అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు, వాళ్ళ ప్రమాణాలు, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏ విధంగా చేయాలి, అలాగే స్టోర్స్ యొక్క శాఖలను ఏ విధంగా సేవలు అందించాలి, అలాగే సేవలతో పాటుగా ఉత్పత్తి నాణ్యతలను ఏ విధంగా నిర్వచించాలి, ఇలాంటి అనేక విషయాలను ఈ స్టోర్స్ మాన్యువల్స్లో మనం పొందుపరచడం జరుగుతుంది. తద్వారా ఆ స్టోర్స్ ఫ్రాంచైజెస్లో పనిచేసేటువంటి లేదా స్టోర్స్లో పనిచేసేటువంటి ఉద్యోగులు వీటిని ఆసరాగా తీసుకుని, అంటే వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు సంస్థని మరింత వృద్ధిలోకి తీసుకెళ్ళటానికి, వినియోగదారుల్లో ఉన్నటువంటి అస్తిత్వాన్ని తొలగించి మన వస్తువుల మీద వాడికి మంచి అభిప్రాయాన్ని, స్థిరత్వాన్ని ఏర్పడేలాగా చేస్తారు. ఉదాహరణకి ఒక కస్టమర్ మెల్బోర్నీలో ఒక శాఖను మరియు సిడ్నీలోని ఒక శాఖ నుండి అదే సేవ, ఉత్పత్తి నాణ్యత గల వస్తువుని ఆశిస్తున్నాడు. ఫ్రాంచైజీలకు ప్రశ్నలు ఉన్నప్పుడు ఉద్యోగులు సూచించిన మాన్యువల్ ఉండాలి. వాటిని మీరు చేర్చవలసిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. అంటే రెండు ఫ్రాంచైజీస్ నుంచి ఒకే రకమైన వస్తువుని ఒకే నాణ్యతతో పొందాలనుకున్నప్పుడు మనం కొన్ని విషయాలను చర్చించాలని చెప్తున్నాడు. మొదటిది లీగల్ రిక్రూట్మెంట్, అంటే చట్టపరమైన అవసరాలు. ఇందులో వ్రాత పని, లైసెన్సులు, వ్యాపార నమోదు, సంకేతాలపై పరిమిత మరియు ఫ్రాంచైజ్ శాఖలకు కౌన్సిలింగ్ అనుమతులు ఉన్నాయి. అంటే మొట్టమొదట చట్టపరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఫ్రాంచైజీని పెట్టాలంటే మనం ఖచ్చితంగా మొట్టమొదట అప్లికేషన్స్ ఫిల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి లైసెన్సులు పొందాలి, లైసెన్సులు పొందడానికి వ్యాపార సంస్థ పేరుతో నమోదు చేయించాలి, అలాగే వాటి యొక్క ఫ్రాంచైజీ శాఖలను వీటి కౌన్సిల్ అనుమతులు తీసుకుని మనం ప్రారంభించాలి అని చెప్తున్నాడు. ఇక రెండవది డే టు డే ఆపరేషన్స్ ప్రొసీజర్స్, రోజువారీ ఆపరేషన్ విధానాలు. తెలుగులో వ్యాపారం ఏ సమయంలో తెరుచుకుంటుంది మరియు మూసివేయబడుతుంది మరియు ప్రారంభ, ముగింపు దినచర్యలు తెలియచేయడం, దినచర్యలో మిగిలిపోయిన, పాడైపోయిన వస్తువుల్ని పారవేయటం, దుకాణాలను శుభ్రపరచడం, నగదు రిజిస్టర్ శుభ్రపరచడం మొదలైనవి ఉండాలి. అంటే ఇక్కడ రోజువారీ ఆపరేషన్, మన వ్యాపార సంస్థ లేదా మన ఫ్రాంచైజీలో రోజు చేయాల్సినటువంటి దినచర్యలు ఏంటి, అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని గురించి ఈ మాన్యువల్లో మనకు తెలుస్తుంది. అయితే వ్యాపార సంస్థ ఎన్నింటికి తీయాలి, అలాగే వ్యాపార సంస్థ ఎన్ని గంటలకు మూసివేయాలి, ఈ మధ్యలో వ్యాపారాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి, వ్యాపారంలో మూసివేసేటప్పుడు అంటే సాయంత్రం క్లోజ్ చేసేటప్పుడు పాడైపోయిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఏ విధంగా లెక్కించాలి, లెక్కించి వాటిని ఎక్కడ పారవేయాలి, అలాగే స్టోర్ని శుభ్రపరచడం, స్టోర్ అంతా రోజుకి ఎన్నిసార్లు తుడవాలి నీట్గా, అలాగే వస్తువుల మీద దుమ్ము అవి లేకుండా శుభ్రపరచడం, ఎందుకంటే దుమ్ము అవి ఉంటే మన వినియోగదారుడు ఆకట్టుకోలేవు, అలాగే నగదు రిజిస్టర్ని ఎప్పటికప్పుడు రాయటం, ఇలాంటివన్నీ కూడా రోజువారీ కార్యకలాపాలు ఉంటాయి. వాటన్నిటినీ ఏ విధంగా నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఇక తర్వాతది అకౌంటింగ్, అంటే ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా నిర్వర్తించాలి, అంటే రికార్డులను ఏ విధంగా నిర్వర్తించాలి అనేది కూడా ఈ మాన్యువల్లో మనం రాసుకోవాలి. ఒకవేళ మనం మాన్యువల్గా అకౌంట్ బుక్స్ రాయకుండా, అంటే బుక్ కీపింగ్ పద్ధతిలో చిట్టా ఆవర్జాలు పెట్టుకుని రాయకుండా సాఫ్ట్వేర్తో, అంటే అకౌంటింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్స్తో మనం పనిచేసేటట్టయితే ఏ విధంగా దాన్ని నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అలాగే బడ్జెట్లు, పేరోళ్ళు, లాభ నష్టాలు, అమ్మకాల ఖాతాలు, రీఎంబర్స్మెంట్లు, నగదు ప్రవాహాలు మొదలైన వాటిని ఎలా నిర్వహించాలో తెలియచేసేయాలి. అలాగే ఇప్పుడు ఒకవేళ మనం చేస్తున్నటువంటి సంస్థలో వ్యవహారాలను ఏ విధంగా నమోదు చేయాలి, చేసినటువంటి వ్యవహారాలను ఏ విధంగా
వాటిలో పొందుపరచాలి అనేటువంటిది కూడా మనం చెప్పాల్సి మాన్యువల్స్లో తెలియచేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్. అలాగే వ్యాపార సంస్థలో స్టాక్ జాబితాలను తయారు చేయటం, అలాగే ఆర్డర్ చేయడం, మెటీరియల్ కావాల్సి వచ్చినప్పుడు, అంటే మనం అమ్మేటువంటి వస్తువు కావచ్చు, మనం ముడి పదార్థం కావచ్చు, ఏవైనా కానివ్వండి, మనం ఎప్పుడెప్పుడు ఆర్డర్ చేయాలి, అంటే మనం వస్తువులు నిల్వ చేసేటప్పుడు గరిష్ట నిల్వ ఎంత, అలాగే కనిష్ట నిల్వ ఎంత, తిరిగి ఆర్డర్ చేసే స్థాయి ఎంత, మనకి సప్లైదారులు ఎవరున్నారు, స్టాక్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఇలా స్టాక్ విలువ లెక్కించడానికి, ఇలాంటి అనేక రకాలైనటువంటి మెథడ్స్ అన్నీ కూడా ఎలా చేయాలి అనేది ఈ మాన్యువల్స్లో మనకి తెలియపరచడం జరుగుతుంది. అలాగే క్లీనింగ్ అండ్ హైజెనిక్స్. ఈ ఫ్రాంచైజీస్ అన్నిటినీ కూడా చాలా నీట్గా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం శుభ్రత, పరిశుభ్రత అనేటువంటి విషయాల మీద అధిక ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. అయితే మనం ఏ విధంగా దీన్ని మెయింటైన్ చేయాలి అనేది మాన్యువల్లో చెప్పబడినటువంటి ప్రామాణిక విధానాలు, పరిశుభ్రతకు సంబంధించినవన్నీ కూడా మనం నిర్వహణ మాస్టర్ ప్లాన్లో పొందుపరుచుకోవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. ఎంప్లాయీ హెల్త్ అండ్ సేఫ్టీ. ఇక సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క భద్రత మరియు ఆరోగ్య భద్రత, ఈ రెండింటిని కూడా ఏ విధంగా మనం చూడాలి అంటే శుభ్రంగా ఉండే విధంగా, పని వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉండేలాగా ఉంటే ఎంప్లాయీస్ చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. అలాగే వాళ్ళ మీద అధిక ఒత్తిడి కానీ, అలాగే ఓవర్ టైం పనిచేయించడం కానీ, అలాగే వాళ్ళ ఉద్యోగ భద్రత మీద అనుమానం రేకెత్తించే విధంగా కానీ మనం ఎప్పుడు ప్రవర్తించకూడదు. అలా చేయటం వల్ల వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అయితే మన మార్గదర్శకాల్లో ఏదైతే మాన్యువల్లో మనం పొందుపరుచుకుంటామో వాటిని జాగ్రత్తగా కనుక మనం అవలంబించుకుంటే ఆటోమేటిక్గా ఉద్యోగుల ఆరోగ్యత, భద్రత అనేటువంటిది ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి మనకి రాదు. సెక్యూరిటీ సంబంధించి భద్రతా విధానాలు మరియు చర్యలు. అయితే భౌతికంగా మేధో సంపత్తిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అయితే ఫ్రాంచైజీలకి తలుపులు, కిటికీలు ఇటువంటివి, అలాగే మన వ్యాపార సంస్థకు ఉండేటువంటి కిటికీలు, తలుపులు, అలాగే సెక్యూరిటీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మన సంస్థలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మాన్యువల్స్లో తెలియపరిచి ఉంటాయి. ఫైర్ సేఫ్టీస్ కానీ, థెఫ్ట్ అలారం కానీ, ఫైర్ అలారమ్స్ కానీ, ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మన సంస్థలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ విధానాలు, అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి అనేది ఈ మాన్యువల్స్లో ఆల్రెడీ చెప్పబడి ఉంటుంది. అగ్ని ప్రమాదం జరిగితే ఏం చేయాలి, అలాగే వైద్య సమస్యలు ఏమైనా వస్తే అటువంటి పరిస్థితుల్లో ఏ విధానాలు పాటించాలి అనేటువంటిది మనం ముందుగానే ఈ మాన్యువల్స్లో పెట్టుకుంటాం. కాబట్టి ఎక్కడా కూడా మనకి నష్టం జరగకుండా ఇమీడియట్గా మనం ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే సిబ్బంది, స్టోర్స్లో ఉండేటువంటి సిబ్బంది లేకపోతే మన ఫ్రాంచైజెస్లో వాళ్ళని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎలాంటి విధి విధానాలు అవలంబించాలి, ఎలాంటి పోస్ట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, వాడికి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉండాలా, వాడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్స్ జారీ చేయడం, అలాగే ఇంటర్వ్యూస్ నిర్వహించడం, ఇంటర్వ్యూలో వాడి దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి సమాచారం వాడికి తెలుసా లేదా, పూర్తిగా అనుభవం ఇవ్వగలిగే వ్యక్తి అవునా కాదా అనేది వాడిని ఇంటర్వ్యూలో మనం గెస్ చేసి అలాగే వాడిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాడికి మన సంస్థలో ఏ విధమైన పనులు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం మీద అతనికి శిక్షణ ఇవ్వడం, శిక్షణ ఇచ్చిన తర్వాత అతనికి జీతం, అలాగే అతను చేసేటువంటి పనిని ఎప్పటికప్పుడు మూల్యాంకన చేయటం, అంటే ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ఎలా చూస్తున్నాడు, ఎవాల్యూట్ చేయాలి, వాడు బాగా పనిచేస్తున్నాడా లేదా, బాగా పనిచేయకపోతే అతనికి ప్రేరణ కలిగించాలి, బాగా పనిచేస్తే ఎప్రిషియేట్ చేసి ఇంకా బాగా పనిచేసేలాగా చేయటం, ఇటువంటివన్నీ కూడా ఈ మాన్యువల్స్ ద్వారా మనకి సిద్ధమవుతుంది. నెక్స్ట్ టెలిఫోన్ కమ్యూనికేషన్. ఫ్రాంచైజీ మరియు ఉద్యోగులు ఫోన్లో వ్యక్తులతో సంభాషించేటప్పుడు ఆహ్లాదకరమైన మరియు సహాయకరంగా ఉండాలి. అంటే ఏం లేదు, మనం సంస్థకు సంబంధించినటువంటి సర్వీసింగ్ స్టేషన్స్ లేకపోతే మన కస్టమర్ సర్వీస్ పాయింట్ల నుంచి
కస్టమర్కి ఫోన్ చేసినప్పుడు లేదా కస్టమర్ మనకు ఫోన్ చేసినప్పుడు అతనితో సంభాషించేటప్పుడు చాలా గౌరవప్రదంగా ఆహ్లాదకరంగా ఉండేలాగా మాట్లాడాలి. లేదంటే దాని యొక్క ప్రభావం మన సంస్థ మీద పడుతుంది. అలాగే నిర్దిష్ట సమయాలలో ఏవైనా శుభాకాంక్షలు తెలియచేయాల్సి వచ్చినప్పుడు శుభాకాంక్షలు తెలియచేయటం, అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు సమస్యలు ఏర్పడితే వాటిని మనం పరిష్కరించడం, ఇలాంటివన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ ఆపరేషన్ సిస్టమ్. కస్టమర్ సేవలు, ఉద్యోగ సమయం, వంట మరియు స్టోర్స్ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలో ఇందులో ఉంటుంది. ఇక ఆపరేషన్ సిస్టమ్ మాన్యువల్లోకి వచ్చేటప్పటికి కస్టమర్ సర్వీసెస్ ఏమున్నాయి, ఉద్యోగం చేయాల్సినటువంటి టైం ఏంటి, ఏ విధంగా చేయాలి, అలాగే వాళ్ళకి స్టోర్స్ యొక్క రోజువారీ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ ఆపరేషన్ సిస్టంలో తెలియపరచడం జరుగుతుంది. అలాగే డ్రెస్సింగ్ అండ్ అపియరెన్స్, సంస్థలో ఉండేటువంటి ఎంప్లాయీస్ ఎలాంటి యూనిఫామ్స్ వేసుకోవాలి, వాళ్ళ పేరు ఉన్నటువంటి ట్యాగులు ధరించాల్సి వస్తే ఎలాంటివి వాడాలి, అలాగే వాళ్ళ సాధారణంగా రూపం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ మాన్యువల్లో మనకి తెలియచేయటం జరుగుతుంది. కమ్యూనికేషన్ విత్ ది ఫ్రాంచైజెస్తో కమ్యూనికేషన్ రిపోర్ట్లు మనం తయారు చేసుకోవడం ఎలాగా అనేది ఈ మాన్యువల్లో మనకి తెలుస్తుంది. ఫిర్యాదులు, ప్రశ్నలు, రిపోర్టింగు, ఇతర కమ్యూనికేషన్ల కోసం ఫ్రాంచైజీలు మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చో దీంట్లో తెలియచేయడం జరుగుతుంది. అంటే మనం ఏ విధంగా సంప్రదించాలి, మనల్ని ఎవరైనా ఏ విధంగా సంప్రదించవచ్చు అనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఇంటరాక్షన్ విత్ ది కస్టమర్తో మన ఇంటరాక్షన్, ముఖాముఖి. కస్టమర్తో మనం ఇంటరాక్షన్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే కస్టమరే మనకి దేవుడు అని చెప్పుకుంటున్నాం. వ్యాపారంలో కస్టమరే దేవుడు. ఆయన మనం జాగ్రత్తగా చూసుకోలేకపోతే మన వ్యాపార సంస్థ ఉండదు. అందువల్ల కస్టమర్లు మన సంస్థకు వచ్చినప్పుడు కానీ, మనతో కాంటాక్ట్లో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి మార్గదర్శకాలన్నీ ఈ ఫ్రాంచైజీలో మనకి తెలియచేస్తుంది. అలాగే ఇన్స్పెక్షన్ అంటే తనిఖీ చేయడం. మీ ఫ్రాంచైజీ కంపెనీ మరియు ప్రభుత్వ తనిఖీలు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం అనుకోండి, ఆ సంస్థని అప్పుడప్పుడు ప్రభుత్వం వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతుంది. కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు, సేల్స్ ట్యాక్స్, ఏఓటి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు తనిఖీకి వచ్చినప్పుడు మనం అవలంబించాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా దీంట్లో తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. ఇక లాస్ట్ది బ్రాండింగ్. ఇక బ్రాండింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి స్థిరమైన బ్రాండింగ్ అనుభవాన్ని అందించడానికి ఫ్రాంచైజీలు అవసరం. మన స్థిరమైనటువంటి బ్రాండింగ్ అందించాలి అంటే ఖచ్చితంగా మనం మంచి ఫ్రాంచైజీలు మనకి ఉండాలి. అంతేకాకుండా ఈ ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్ మరియు అడ్వర్టైజింగ్, ప్రమోషన్, ఇన్వాయిస్లు, కమ్యూనికేషన్లలో, అలాగే లోగోలు మరియు బ్రాండింగ్, రంగులు మొదలైనటువంటి వాటికి మార్గదర్శకాలు అందించాలి. అంటే మనం చేసేటువంటి బిజినెస్కి సంబంధించినటువంటి వస్తువులు, అలాగే సంస్థని షోరూమ్ని ఏ విధంగా డెకరేట్ చేయాలి, అలాగే స్టోర్లో ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉండాలి, అలాగే మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి, అలాగే ప్రమోషన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే ఇన్వాయిస్లు, కమ్యూనికేషన్స్ ఏ విధంగా చేయాలి, అలాగే కంపెనీకి సంబంధించి వస్తువుకు సంబంధించినటువంటి లోగోలు, వాటికి బ్రాండ్లకి సంబంధించినటువంటి రంగులు మొదలైనవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఇలాంటి అనేక విషయాలను దీంట్లో తెలియచేయడం జరుగుతుంది. ఇది నన్ను ఈరోజు క్లాస్. ఓకే.